లోపల జస్ట్ వెళ్ళారేమో కెమెరా మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకోటి రన్నింగ్ ఏమో నమస్తే తర్వాత సార్ నువ్వు లోపల తీసుకెళ్ళచ్చు. పైకి వెళ్దాం మారుస్తున్నాం, మారుతుంది. ఇంకా ఉంటే చిన్న చిన్న తప్పులు ఇంకా సరి చేసుకుంటే వెళ్తున్నాం. చాలా సారీ బాగా లేట్ అవుతున్నా, స్పీడ్గా అవుతుందా? చూసారా స్లాట్ ఇచ్చారు ఈరోజు? ఎన్నింటికి ఇచ్చారు స్లాట్? ఏ ఊర్లో ఉంటారు? ఏ పేపర్ స్లాట్ 40 ఉంటాయి. ఒక్కొక్కటిగా చూస్తారండి. ఇలాంటివి ఉంటాయి కాబట్టి మన ఇబ్బంది అందరికీ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతాం అసలు అయిపోతుంది కదా. ఇంకా ఎంతమంది చూసారు మార్నింగ్ నుంచి? నలుగురు అన్నప్పుడు అంత లేక ఎందుకు అయింది మీకు? చాలాసేపు నుంచి ఉన్నారు. నలుగురు అయిపోయింది సార్. చూడండి, ఇలాగ వచ్చినప్పుడు ఇబ్బంది అనేది ఉండకూడదు. ఎంత ఎలివేస్ అవ్వాలి, ప్రయారిటీ చేసుకోవాలి. చూస్తారు కదా దేనికి? ఇదే ఒకటేనా? పెనాల్సిస్ అది అంటే ఒకటే కదా. వస్తారు ఇక్కడ కాదు, అంత చూస్తారు సందర్భం అయిపోతుంది. 12 స్టార్ట్ చేస్తారు. కూర్చోండి, అయిపోతుంది. ఎవరు వచ్చారు? ఇక్కడ ప్లాన్ పెట్టలేదా మనం? వచ్చింది కాబట్టి 12 మొదలు పెట్టి ఒక్కొక్కటి అక్కడ చూడు, ఒక ఆడవాడు ఒళ్ళో పెట్టుకుని ఉందో బాబు మీ వైపు నుంచే అన్ని చూసి పర్సెంటేజ్ వేస్తారు. కూర్చో తల్లి, కొంచెం వేస్తారు. బయటికి వెళ్ళే పరిస్థితులు ఉండవు, ఇక్కడే ఉన్నాయి. నెంబర్ సెట్ అవుతుంది. మీరు ఉన్నారు కదా, మంచి మంచి అసెట్ మనకు. వాటి అంటే మా నవీన్ గారు ఏదొచ్చినా చూసుకోండి. ప్రాబబ్లీ మీ మంత్రి గారు 21వ తారీఖున ఆర్కా ముల్లేటి గారి హాస్పిటల్ ఓపెనింగ్ వస్తున్నారు. ఆ లోపు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు వర్చువల్ గా చేస్తే మన క్రిటికల్ బ్లాక్ యూనిట్ ఓపెన్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ డిలే అయితే మంత్రి గారు రిక్వెస్ట్ చేసి క్రిటికల్ బ్లాక్ యూనిట్ ఓపెనింగ్ పెట్టుకోవడం. మనకి ప్రపోజల్ ఏమైనా అది మనకి చుట్టుపక్కల ఈ లొకాలిటీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రపోజల్ ఇచ్చారు. ఆయనతో శాంక్షన్ చేయించి ఏదో చేయించుకోండి. మీకు కొద్ది రిక్వెస్ట్ ప్రపోజల్ పెట్టండి. మొదలై కూర్చోండి. మండపేట ఏమైంది? పట్టుపేట చూసారా? చూస్తున్నారు కదా. తెల్దా ఎంత కొంత వయసు ఉండలేదు. నీ పని నువ్వే చేసుకుంటావు. ఆవిడ పనులు ఆవిడే. మీకు దీంట్లో సిటీ టెక్నీషియన్స్ ఉన్నారా? చైల్డ్ సైకాలజిస్ట్ ఇవన్నీ హాస్పిటల్ లోనే స్టోర్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్, కార్డియాలజీ టెక్నీషియన్స్, అనస్థీషియా టెక్నీషియన్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ మనకి సూపర్ స్పెషాలిటీ జీవో ఉంది కదా, అందులో ఉన్నారు కదా.
దాంట్లో రెండోసారి దాని రిజిస్ట్రేషన్ రెండు కూడా పిలిచేసాం. జీవోలో లేకపోయినా మనం ఎన్టీఆర్ వయసు సేవలు ఇద్దరు అది తీసుకోవాలి. కరెక్ట్గా పర్మిట్ అది నాకు ఇప్పుడు ఇచ్చాడు ప్రసాద్ వచ్చాడా ఇది టెక్నీషియన్ లాస్ట్ టైం నవీన్ గారికి కూడా ప్రాబ్లం తెలుసు. పెట్టినట్టున్నాం కదా సిటీ టెక్నీషియన్స్ రిక్వెస్ట్ చేసి ఈఎంఓలో సంతకం పెడితే చేసేలా మాట్లాడాము. సిటీ టెక్నీషియన్స్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాం కదా కాంట్రాక్ట్ బేస్ అవును సార్. ఇచ్చాము ఇచ్చాను సార్ కలెక్టర్ గారు. ఇది నేను ఒకసారి మాట్లాడేది తెలిసి క్లోజ్ చేయిస్తాను. కలెక్టర్ గారు కూడా అంతకుముందు రిప్రజెంటేషన్ ఈ 99 కూడా ఎంప్లాయ్మెంట్ నాకు తెలిసి హార్డ్లీ 1-2 months లో ఫిల్ చేసేస్తాం. కాలేజ్కి 12, జీజీహెచ్కి 48 ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్లో కాలేజ్కి 4, జీజీహెచ్కి 35, అంటే మొత్తం 99 మంది ప్లేస్మెంట్ ఎమ్మటనే అవుతుంది. ఇది కూడా 4-5 ఏళ్ళ నుంచి పెండింగ్. అది నేను పట్టుకొని తవరడం వల్ల అయింది. అవుతాయి సార్, రిపోర్ట్స్ వెంటనే వచ్చేస్తుంటాయి కదా. ఇమేజ్ ఇది ఉంటుంది మనకి టైప్ చేసి అశోకు పేషెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం టైప్ చేసి ఇచ్చేస్తాం అన్నమాట. కాకపోతే ఫ్యాకల్టీ నేను ఒక్కడినే సార్, అంత డెఫిషియెంట్. మనం లేనప్పుడు మరి ఇబ్బంది అవ్వదు. నెమ్మది ఒక్కొక్కటి ఇనీషియల్ గా మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ టు స్ట్రెంత్ చూసుకుంటే 20% లోపు ఉండేది. ఓకే సార్. ఇన్ఫాక్ట్ నవ్వు ఒక 50 దగ్గరగా వచ్చింది. ఇంకా నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇంకా బెటర్ అవుతుంది. రెగ్యులర్ మొన్న అసోసియేట్ ప్రొఫెసర్లు ఇచ్చారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అన్నీ అవుతున్నాయి సార్. అన్నీ అవుతున్నాయి. నాకు తెలిసి హెల్త్ మినిస్టర్ గారిని ఎక్కువ అడిగిన వాళ్ళు నేనే ఉంటాను. ఆయన కూడా అంటుంటారు స్టేట్ లో ఎమ్మెల్యే అడిగే వాళ్ళు అని అడుగుతున్నాను. విజిబుల్ గా ఉంది కదా మనకి 3-fold ఓపీ పెరిగింది, అవును సార్. ఇన్పేషెంట్స్ పెరుగుతున్నారు. సో ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాల్సింది చాలా ఉంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ అన్ని లైన్ లో ఉన్నాయి. అది నాకు ఆనందంగా ఉంది. ఎక్స్రే కూడా కొత్తది పెట్టిన తర్వాత కూడా చాలా బాగుంది. నమస్కారం. కూటమి ప్రభుత్వం వైద్యానికి విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయన్నది కళ్ళకు కనిపించే విధంగా జరుగుతూ ఉన్నాయి. కూటమి వచ్చే సమయానికి ఇదే జీజీహెచ్ హాస్పిటల్లో ఒక రోజులోని చూపించుకునే పేషెంట్స్ వచ్చే సంఖ్య సుమారు 400 ఉండేది. ఈ రోజున 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఒక రోజులోని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకునే పేషెంట్స్ యొక్క సంఖ్య 1800 అయ్యింది. ఎక్కడ 400-500, ఎక్కడ 1800, అంటే 3 రెట్లు పెరిగింది. ఎందుకు పెరిగింది? ఓ పక్కన ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్లో నడుస్తూనే ఉన్నాయి. నగరంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్లోని సేవలు బాగా అందిస్తూ ఉన్నారు. అక్కడ కూడా 3-4 రెట్లు ఓపీ పెరుగుతూ ఉంది. కేవలం ఇక్కడ స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మెరుగుపరిచాం. సిఎస్ఆర్ నిధులుగా ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ ఒక సహకారం ద్వారా కానివ్వండి, ఇక్కడ స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. భర్తీ కావాల్సిన స్థానాలన్నీ కూడా డాక్టర్స్ కానీ, లేకపోతే అసిస్టెంట్ డాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ భర్తీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం, కూటమి వచ్చే సమయానికి ఇక్కడ ఉండవలసిన సంఖ్య ఏదైతే డాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ మ్యాన్ పవర్ కానీ ఉండవలసిన సంఖ్యలు 20% ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో అది ఒక 30% ఫిల్ చేసుకొని 50%కి వచ్చాం. గత 4-5 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు కూడా పక్కన పెట్టేశారు. ఈరోజు శాసనసభ్యుడిగా నేను వచ్చిన తర్వాత 2 నోటిఫికేషన్లు ఓపెన్ చేయిస్తా ఉన్నాను. ఒక నోటిఫికేషన్ 39 మంది, ఆ నోటిఫికేషన్లో కాలేజీలో 4, జీజీహెచ్ హాస్పిటల్కి 35 మంది. రెండవ నోటిఫికేషన్ 60 మంది, 60 మందిలో 12 మంది కాలేజ్కి, 48 మంది జీజీహెచ్కి. ఆ 48 మంది కూడా ఆఫీస్ అపార్ట్మెంట్స్ 16 మంది, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ 19 మంది, ఎనస్థీషియా టెక్నీషియన్స్ 2, కార్డియాలజీ టెక్నీషియన్స్ 3, ల్యాబ్ టెక్నీషియన్స్ 2, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్ 2, స్టోర్ అటెండెంట్స్ 3, ఈసీజీ టెక్నీషియన్స్ 1. అంటే మొత్తంగా 99 మందిని ఈ 2 నోటిఫికేషన్ల ద్వారా 1 నెల 2 నెలల్లోనే వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఎన్నాళ్ళు అయిపోతుందండి? 1.5 monthలో 99 మందిని తీసుకుంటున్నాం. ఇది మా చిత్తశుద్ధి. అంటే ఎక్కడ సమస్య ఉంది, ఇంతమంది సంఖ్య పెరిగినప్పుడు వారికి మెరుగ్గా వైద్యం ఏ విధంగా కూటమి ప్రభుత్వం అందించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏంటంటే మ్యాన్ పవర్ని పెంచుకోవాలి. అంటే షార్ట్ ఫాల్ ఉన్నారు. అలాగే క్రిటికల్ కేర్ బ్లాక్ ఉంది అక్కడ. ఈ హాస్పిటల్ ఇప్పుడు
18 మంది రావడం, 1800 మంది రోజుకు వస్తున్నారు అని అంటే సుమారు నెలకి 60,000 మంది. ఇన్పేషెంట్స్ కూడా బెడ్స్ సంఖ్య సరిపోవట్లేదు. 580 బెడ్స్ ఉన్నాయి, సరిపోవట్ల. క్రిటికల్ కేర్ బ్లాక్ ఏదైతే రెడీగా ఉందో గౌరవ మంత్రి గారు ఒక చేతుల మీద చెయ్యాలన్న ఆలోచనతో ఆగుతూ ఉంది. అది కూడా ఆయన వర్చువల్గా చేస్తారా లేకపోతే వస్తారా అన్నది కూడా ఫైనల్ చేసుకొని అది ఓపెన్ చేసినట్లయితే అదనంగా మరొక 200 బెడ్స్ ఇన్పేషెంట్స్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒత్తిడి తగ్గి కొన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ మూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్, ఒక అవగాహనతో కూటమి పార్టీలు మా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఇక్కడ వేస్తున్నామో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారు కూడా మాకు ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ చెప్తా ఉన్నారు. మీరు చూడొచ్చు ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, ఎక్స్రే కానీ ఏ విధంగా నడుస్తూ ఉంది. టెక్నీషియన్స్ లేరు. ఒకానొక సమయంలో ఏదైనా అడిగితే ఎంఆర్ఐకి బయటకు వెళ్ళండి, సిటీకి బయటకు వెళ్ళండి, ఎక్స్రే రిపోర్ట్లు రావడానికి 2 రోజులు పడతాయి, లేకపోతే 4-5 గంటలు. మేము వచ్చిన తర్వాత 70 లక్షలతో అదనంగా ఒక ఎక్స్రే మిషన్ తెచ్చాం. దానివల్ల ఎక్స్రే అన్నది గంట లోపే రిపోర్ట్స్ రావడం, వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంఆర్ఐ స్కాన్స్ అవుతూ ఉన్నాయి, సిటీ స్కాన్స్ అవుతూ ఉన్నాయి. ఎంఆర్ఐ రోజుకి 30 అవుతూ ఉన్నాయి, సిటీ స్కాన్స్ రోజుకి 40 అవుతూ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి సమస్యలు, లేవని మాత్రం నేను ఎప్పుడు ఒప్పుకోను. అవి కూడా ఎలాగ అధిగమించాలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. తప్పకుండా ఈ జీజీహెచ్ హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్తో ధీటుగా ఉండే విధంగా చెయ్యాలన్నదే మా తాలూకు ఆలోచన. ఆ ఆలోచనని ఆచరణలో తేడానికి అన్ని విధాలుగా కూడా ఏ అవకాశాలు ఉంటాయో అందిపుచ్చుకుంటూ కృషి చేస్తాం. చెప్పినట్లుగానే ప్రతి 15 రోజులకి శాసనసభ్యుడిగా నేను వస్తా ఉన్నాను. ఒక్కొక్కసారి వారం రోజులుగా వస్తూ ఉన్నాను, ఒక్కొక్కసారి 1-2 రోజులుగా వస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి కొన్ని అనివార్య కారణాల వల్ల 15 రోజులకు వస్తూ ఉన్నాం. సమస్యలు వింటా ఉన్నాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం. గ్రౌండ్ రియాలిటీ బట్టి ఇక్కడ అన్నీ కూడా సరి చేసుకుంటూ వెళ్తున్నామని కూడా తెలియచేసుకుంటూ ఇంకా ఏది ఉన్నా తెలియచేయండి. వినే ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, వినే ప్రభుత్వం. గతంలోని వైసీపీ ప్రభుత్వం చూసాం, గట్టిగా చెప్తే డాక్టర్ సుధాకర్ లాంటి వాడినే మతి స్థిమితం లేని వ్యక్తి అని చెప్పి బలవన్మరణం పొందే విధంగా చేసేశారు వైసీపీ వాళ్ళు. ఇది అలాంటి ప్రభుత్వం కాదు. మీరు ఏం చెప్పినా వింటాం. మేము బాగా చేసామని చెప్తే ఆనందపడతాం, బాగా చేయలేదంటే కృంగిపోం. ఎందుకు చేయలేదో తెలుసుకొని సరి చేసుకునే కార్యక్రమంలో మేము ఉంటాం.